బీజేపీలో చేరతానని కావాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బీఆర్ఎస్ కు 2 రోజుల క్రితమే రాజీనామా చేశానని చెప్పారు. తనని కాంగ్రెస్ లోకి రావాలని సీఎం స్థాయి వ్యక్తులు అడిగారని చెబుతున్నారు. బీజేపీలో చేరతానని కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బీఆర్ఎస్ కు 2 రోజుల క్రితమే రాజీనామా చేశానని చెప్పారు. తనని కాంగ్రెస్ లోకి రావాలని సీఎం స్థాయి వ్యక్తులు అడిగారని చెబుతున్నారు. బీజేపీలో చేరతానని కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. బీఆర్ఎస్ కు 2 రోజుల క్రితమే రాజీనామా చేశానని చెప్పారు. తనని కాంగ్రెస్ లోకి రావాలని సీఎం స్థాయి వ్యక్తులు అడిగారని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబం కొంత బాధలో ఉందని తాను బాధ పెట్టుకోదలుచుకోలేదంటున్న గువ్వల బాలరాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. మనతో పాటు గువ్వల బాలరాజు ఉన్నారు. ఎందుకు మీరు ఈ సమయంలో ఈ రాజీనామా చేయాల్సి వచ్చింది? వాస్తవంగా స్పాంటేనియస్ గా తీసుకున్నటువంటి డిసిషన్ కాదు ఇది. గత సంవత్సరాల కాలంగా జరుగుతున్న పరిణామాలను అనలైజ్ చేసుకుని భవిష్యత్తును ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, నా కెరీర్ ఏ రకంగా ఉండాలి, తద్వారా ప్రజానికానికి ఏ రకమైనటువంటి మేలు చేకూరుతుందని దానిపైన నేను దృష్టి కేంద్రీకరించి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు మీరు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బాగానే ఉంది, ఎందుకు కేసీఆర్ కి దూరం పోవాలనిపించింది? ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే కొంత కష్టకాలంలో ఉంది, అధికారంలో ఉన్నప్పుడు పార్టీతో పాటు ఉన్నారు, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మీరు పార్టీని విడాల్సిన పరిస్థితి. నేను తెలంగాణ మూవ్మెంట్లో అయినా 10 సంవత్సరాల ఎమ్మెల్యే సందర్భంలో అయినా ఇప్పుడైనా సరే నేను పోషించినటువంటి పాత్ర మాత్రం ఒక నిర్మాణం విషయంలోనే, అంటే పార్టీ నిర్మాణం విషయంలో కానీ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మా పెద్దలు మంత్రులుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ ఆలోచన విధానము ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ లబ్ధి చేకూరుతుందని దానిపైన దృష్టి కేంద్రీకరించింది తప్ప నేను మూమెంట్లో కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను సేద తీరింది లేదు, లేదంటే ఫలితాలను అనుభవించింది లేదు. వ్యక్తిగతంగా ఆ ఫలాలు ప్రజలకు అందించే విషయంలో నేను తీవ్రంగా శ్రమించడం, పనిచేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా తప్పకుండా నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్, నేను ఒక హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను కాబట్టి హంబుల్ ఆలోచనలతోనే ఆ నెగ్లెక్టెడ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో, నేనేదో దళితున్నైనంత మాత్రాన దళితులకు మేలు చేకూరాలనేది నాది ఎప్పుడు కాదు. నేను పేద అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్ అన్ని కులాలు, దళితులనే కాదు, దళితులు ఆ రకంగా అభివర్ణించి కుట్రపూరితంగా నన్ను అగ్రవర్ణాలకు వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం, తద్వారా తాత్కాలిక ప్రయోజనాలు ఇతరులు పొంది ఉండొచ్చు, కానీ దాంతో నేను అఫెండ్ అయ్యి బాధపడి ఉండేవాడిని కాదు. నేను ఏం చేస్తే బాగుంటుందని ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఆలోచనలకు పదును పెడుతూ ముందుకు పోతా ఉన్నా. భవిష్యత్తులో నేను ఏ రకంగా సేవలు అందించాలని దానిపైన నేను ప్రస్తుతం ఆలోచిస్తాను. భవిష్యత్ సేవలు అంటున్నారు, ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ నేతల్ని కలిశారు, వాళ్ళందరితో కూడా ఫోటోలు దిగి వచ్చారు. ఇప్పుడు చివరి నిమిషంలో ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారని చెప్పి మీ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు అంటున్నారు. ఎన్టీవీ అంటే కొంత క్రెడిబిలిటీ ఉన్న ఛానల్ అనేది అయితే నాకు ఒక నమ్మకము. మీరు నిజంగా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సందర్భం. మీకు ఎవరైతే చెప్పినరో అయితే మీరైనా వాటిని మీరు టెలికాస్ట్ చేయాలి, లేదంటే ఎవరైతే నా పైన కామెంట్ చేసిండ్రో అందరితో దిగి వచ్చిండ్రో ఫోటోలని, వాళ్ళైనా వాళ్ళ నిజాయితీని వాళ్ళ నిబద్ధతను చాటుకొని వాళ్ళ క్రెడిబిలిటీకే ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది. కాబట్టి వాళ్ళను ఇది పరిస్థితి అని చూపించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప అనవసరంగా ఏదో గువ్వల బాలరాజ్ రాజీనామా చేసిండంటేనే వెంటనే బీజేపీలోకి వెళ్ళడానికో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళడానికో
ప్రయత్నం చేసినాం కానీ నాకు మెచ్యూరిటీ ఉంది, నేను చదువుకున్నా, సమాజం పట్ల అవగాహన ఉంది. నేను అంచనా వేసుకుంటున్నా ఏ రకంగా నా నియోజకవర్గాల ప్రజలు, నా జిల్లా ప్రజలు, తెలంగాణలో నాకున్నటువంటి వెల్ విషర్స్, అదేవిధంగా నాతో తెలంగాణ మూవ్మెంట్లో కలిసి పనిచేసినటువంటి కొలీగ్స్ ఉంటారు, పెద్దలు ఉంటారు, ఉద్యమకారులు ఉంటారు, మేధావులు ఉంటారు, మీడియా సోదరులు ఉంటారు. అందరితో నేను చర్చించే నిర్ణయం తీసుకుంటా తప్ప ఏకపక్షంగా నిర్ణయం తీసుకునేటువంటి పెద్ద స్థాయిలో అయితే నేను ఉన్నానని మాత్రం నేను భావించాను. మీరు 2వ తారీఖు నాడు రాజీనామా చేశారు, మీ లెటర్లో కూడా 2వ తారీఖు ఉంది, కానీ 4వ తారీఖు బయటకు వచ్చింది. ఆ 2 రోజులుగా మళ్ళీ మీతో కేటీఆర్ మాట్లాడారు, మీ జిల్లాకు చెందిన నేతలు కూడా, బీఆర్ఎస్ నేతలు కూడా మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు అనుకో. మీరు ముందు రాజీనామా చేసి మళ్ళీ వద్దనుకొని ఆగారా? ఎందుకు 2 రోజుల తర్వాత బయటకు వచ్చింది? నేను 20 సంవత్సరాలు దాదాపుగా 2 దశాబ్దాలు అందరితో కలిసి పనిచేయడం జరిగింది. వాళ్ళంటే గౌరవము, కాబట్టి నేను కొట్టిపారేసేటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే కొంత సెన్సిటివ్ ఉంటుందని నేను ప్రత్యక్షంగా చెప్పి నా రెసిగ్నేషన్ వారికే ఇచ్చి వద్దామనుకున్నా. కానీ నాకు తెలుసు నేను కొంత ఎమోషనల్గా కూడా కొద్దిగా వీక్ అయి ఉంటాను నేను. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో కానీ, కృతజ్ఞతా భావాన్ని చాటడంలో కానీ, నాకు తెలిసి రాజకీయాల్లో ఉన్నటువంటి చాలా మందిలో కొంతమందికే క్వాలిటీస్ ఉంటాయి. నేను గొప్ప అని చెప్పుకోవడం కాదు, నాకు ఆ కృతజ్ఞతా భావం ఉంటుంది. వాళ్ళ పట్ల, ఇతరుల పట్ల ఎవరు ఏ కోశాన ఎక్కడ కొంత సాయం చేసినా వాళ్ళపైన నాకు ప్రేమ ఉంటుంది. కాబట్టి మళ్ళీ నేను ఎక్కడ నా నిర్ణయాలను తీసుకున్న తర్వాత హెల్డప్ అవుతానేమనే ఆందోళనతో, భయంతో నేను కొరియర్ ద్వారా పంపించడం జరిగింది. నేను బయట పెట్టడము ఇవన్నీ జరగకుండా, ఇవన్నీ వాళ్ళు చూసిన తర్వాత బుజ్జగించే సమయంలో నేను మాట్లాడి, నేను భవిష్యత్తు కార్యాచరణ నేను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది, ఏమనుకోవద్దు అని చెప్దామని అనుకున్నా. వాళ్ళంతటా వాళ్ళు బయట పెట్టిన తర్వాత నేను మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. కాబట్టి నిజమే, నేను రిజైన్ చేసిన అని చెప్పడం జరిగింది. ఎలా ఉన్నాయి బీఆర్ఎస్లో పరిస్థితులు? ఈ మధ్యకాలంలో మనం చూసాం, ఎమ్మెల్సీ కవిత కొంచెం కుటుంబానికి దూరమైంది, పార్టీకి దూరమైంది, బీజేపీలో విలీనం అవుతుంది, బీజేపీతో పొత్తని ఆ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో మీరు దానికి సంబంధించి ఏం చెప్తారు? సతీష్, ఇప్పుడే మీరే అన్నారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ రకమైన నిర్ణయం అని. ఇదే సమయంలో మళ్ళీ వాళ్ళ కూతురు వల్ల ఏర్పడుతున్నటువంటి ఇబ్బందుల విషయం, ఇతర ఇబ్బందుల విషయాలను గుర్తు చేసి వాళ్ళని డిమోరలైజ్ చేయాలని నాకు మాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళతో చాలా పెద్ద జర్నీ నేను చేసినా కాబట్టి ఈ పరిస్థితులు అవన్నీ విషయాలను పక్కన పెట్టి ప్రస్తుతం నేను తీసుకున్నటువంటి నా వ్యక్తిగత నిర్ణయము, నా ప్రజల శ్రేయస్సు కోసం నేను తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. వాళ్ళ కుటుంబ విషయాలు, ఇతర విషయాలపైన నేను మాట్లాడడం బాగుండదు. ఏ విషయాలైనా సరే, మీరు బీజేపీ పొత్తు విషయం అని అంటున్నారు. నిన్న ఎవరో నాకు ఫోన్ కాల్స్ వస్తున్నటువంటి సందర్భంలో చాలామంది మీరు బీజేపీకి వెళ్తుండ్రంట, కాంగ్రెస్కి వెళ్తుండ్రంట, లేకుంటే మీరు ఇంకో వైపు వెళ్తుండ్రంట అని మాట్లాడుతున్నప్పుడు వారికి తగ్గట్టుగా మాట్లాడి దాన్ని అక్కడికే క్లోజ్ చేయాలని అనుకున్నాం. అదేదో లీక్ అయ్యి దాని విషయమే హైలైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కానీ ఇప్పటి వరకు నేను నా నియోజకవర్గానికి రాజీనామా సమర్పించిన తర్వాత నేను వెళ్ళలేదు. రేపు ఎల్లుండి మా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ అభిమతానికి అనుగుణంగా నేను నిర్ణయం తీసుకుంటా తప్ప ఇప్పటికీ బీజేపీ కాంగ్రెస్ అనేది లేదు. బీజేపీ వాళ్ళతో నేను ఇక్కడ ఫోటోలు దిగింది కానీ వాళ్ళతో రాజకీయాలు చర్చించింది కానీ లేదు. మీ అభిమానుల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు, కానీ ఆల్రెడీ మీరు బీజేపీలోకి వెళ్తారని మీ అభిమానులు చెప్తున్నారు. లేకుంటే మీ సీఎం మీ సొంత జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలకు కూడా పోయే అవకాశం ఉందా, బీజేపీలోకి పోయే అవకాశం ఉందా? ఎట్లా ఉండబోతుంది మీ రాజకీయ భవిష్యత్తు? ఇప్పుడు నా పైన నమ్మకంతో నాతో బయట పెట్టరు అని చాలా మంది కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి కూడా మాట్లాడినారు. కానీ వారి పేర్లు బయట పెట్టడము, దాంట్లో మళ్ళీ అంతర్గతంగా కలహాలు, గ్రూపులు సృష్టించడం నాకు ఇష్టం లేదు. ముఖ్యమంత్రి మా నియోజకవర్గం నుంచి ఉన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఆలోచించే వాళ్ళు మేము కూడా ముఖ్యమంత్రి కావాలి, లేదంటే మా మాట చెల్లుబాటు కావాలి అని భావించినటువంటి వాళ్ళు కూడా మీరు వస్తే బాగుంటుంది, మీ ముఖ్యమంత్రి మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు మీ నియోజకవర్గంలో, కానీ మేమున్నాం మీకు కాంగ్రెస్లో, మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని ఫోన్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది వ్యక్తిగతంగా మీ క్లారిటీ కోసం నేను చూపించే ప్రయత్నం నేను చేస్తే తప్ప మీడియా ముందు మాట్లాడే ఆలోచన లేదు. అటువంటి విషయాలను బహిర్గతం చేయడం నాకు ఇష్టం లేదు. కానీ కాంగ్రెస్, బీజేపీ నుంచి అందరూ కూడా అడుగుతున్నాను. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా, 20 సంవత్సరాలు దాదాపుగా 2 దశాబ్దాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అందరితో అసోసియేషన్ ఉంటుంది. అందరూ కూడా నన్ను మాట్లాడించే ప్రయత్నము, సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరికంటే నాకు దిశానిర్దేశం చేయాల్సింది నా నియోజకవర్గ ప్రజలు, నా జిల్లా ప్రజలు, దాని తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర కేటగిరీ వాళ్ళందరూ కూడా ఉంటారు. కాబట్టి అందరితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. రైట్, అది ప్రస్తుతానికైతే బీఆర్ఎస్కి రాజీనామా చేసిన ఆయన బీజేపీ నుంచి, ఇటు కాంగ్రెస్ నుంచి కూడా తను సంప్రదిస్తున్నారు. అనుచరులతో మనలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పి గోలబాల్లా చెప్తున్నారు. మన పర్సన్ హరీష్తో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్.